సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజీ చౌక్ మీదుగా జూకల్ గ్రామం రైతు వేదిక వరకు ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు రైతులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. చూస్తున్న రైతు సోదరులకు ఈరోజు శుభవార్త. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరి సహాయ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం 7 నెలల్లోనే మనకు 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి అని చెప్పి చెప్తా ఉన్నాం. సోదరులారా, రైతు సోదరులకు ముఖ్యంగా ఈరోజు 1 లక్ష రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ ఉందో అది ఈరోజు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. తర్వాత 1 లక్ష పైన 1.5 లక్ష లోపు ఏ రైతులకైతే ఇంకా రుణం ఉందో ఆ రుణము ఈ నెల ఆఖరిలోగా 1.5 లక్ష వరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. 2 లక్షలు ఏదైతే రుణం ఉందో 2 లక్షలు బాకీ ఉన్న రైతు సోదరులకు ఆగస్టు మొదటి వారం లోపల 15 ఆగస్టు లోపల మొత్తము వారి బ్యాంక్ అకౌంట్లో ఈ మాఫీ చేసిన రుణం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. గతంలో 10 సంవత్సరాల నుంచి మనం చూసినాం తెలంగాణ అన్నం. మీరందరూ కష్టపడి సకల జనులందరూ సమ్మె చేస్తే సోనియా గాంధీ గారి చలువ వలన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,000 కోట్ల రూపాయలు నగదు బడ్జెట్ ఉండింది. గతంలో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించే 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలిస్తే కేవలం 60,000 కోట్ల రూపాయలు మాత్రమే బాకీ చేయడం జరిగింది. కానీ దురదృష్టం సోనియా గాంధీ 7,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందంటే ఎంత దురదృష్టకరమో మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఎక్కడ పోయినాయి పైసలు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేసినావా అని సభాముఖంగా అడుగుతా ఉన్నావు. ఇంటింటికి ఉద్యోగం అన్నావు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మళ్ళా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు కేసీఆర్ గారు, ఏ ఒక్కటి ఇవ్వలేదు. అన్ని కోట్ల రూపాయలు తీసుకొని పోయి కాళేశ్వరంలో గుమ్మరిచ్చిండు. కేవలం వారి కుటుంబ సభ్యులే దోసుకున్నారు తప్ప ఈ రైతు సోదరుల మీద కానీ ఎవరి మీద కానీ వారికి ప్రేమ లేదు. దీని గురించి అసలు పట్టించుకున్న నాదులే లేడని చెప్పి చెప్తా ఉన్నాం. మరి కరెంట్ ఒకటి విషయం ఈరోజు అంటా ఉన్నారు కాంగ్రెస్ రాగానే కరెంట్ కష్టాలని. మీరు 10 సంవత్సరాల నుంచి చేసిన తప్పులకు అసలు ఒక్క సబ్స్టేషన్ కొత్తది లేదు, ఒక ఫీడర్ ఛానల్ కొత్తది లేదు, ఒక కొత్త లైన్ కొత్తగా వేసింది లేదు. ఉన్నదాన్నే సరిపెట్టుకొని 80,000 కోట్ల బాకీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఈరోజు కరెంట్ కష్టాలు ఉన్నాయంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే, 80,000 కోట్ల బాకీ వల్లనే ఈరోజు కరెంట్ కష్టాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. మరి అయ్యా కేసీఆర్ గారు మీరు చెప్పిండ్రు మనకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు రైతులకు రుణమాఫీ చేస్తా అని. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది.
2014 నుండి 2023 వరకు మొత్తం రైతుల రుణమాఫీ రుణం అంటే మొత్తం బాకీ ఎంత ఉండంటే 28,000 కోట్ల బాకీ మాత్రమే ఉండే. కానీ 2018 నుంచి 2023 వరకు తీసుకుంటే కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే బాకీ ఉండే. కానీ 18,000 కోట్ల బాకీ కూడా మాఫీ చేయడానికి శాతగాని దత్తమ్మ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత క్యాబినెట్ కమిటీ వేసి బట్టి విక్రమార్క గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరు కలిసి కమిటీ వేసి రైతులకు ఈరోజు కేవలం 7 నెలల కాలంలో 30,000 కోట్ల రూపాయలు బాకీ మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. రుణమాఫీ చేసిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు చూడండి, ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఆదర్శం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు కేసీఆర్ గారు. కానీ ఏ దానికి ఆదర్శం, అప్పులు చేయడంలో ఆదర్శం తప్ప దేంట్లో కూడా ఆదర్శం లేదని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మరొకసారి మీరు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఆశీర్వదడి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్లో 4 గంటలకు అన్ని రైతు వేదికలలో రైతు అకౌంట్లకు నారాయణ ఖేడ్లో మనకు జూకల్ గ్రామం తీసుకోవడం జరిగింది. జూకల్ గ్రామంలోని క్లస్టర్లో అక్కడ చాలా మంది రైతు సోదరులు వెయిట్ చేస్తూ ఉన్నారు. 4 గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా రీచ్ కావాలి అక్కడికి. కాబట్టి ఇంతటితో మీ అందరికీ ముగిస్తూ, Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!